ఉందని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి క్లియర్ చేసిన లిస్టు కూడా ఇస్తా ఆయనకు, ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక, శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా, లిస్ట్ అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో లిస్ట్ అవుట్ కాలేదు, నేనే ఆ రోజు సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్, నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన, ఈరోజు కూడా నేనే. ఆ రోజు ఇంకా కాలేదు, చేస్తామని చెప్పిన, ఈరోజు అయింది, ఇస్తామని చెప్తున్నా. 167 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం, ఇంకా 25 కోట్లు పెండింగ్ ఉంది, అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. క్లియర్ అయిన లిస్టు కూడా పంపిస్తాయి సార్. జియో 10 కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చెప్పినా కూడా వాళ్ళు అదే ముచ్చట చెప్పిన ఆల్రెడీ. నిన్న సండేనయ్యా, నిన్న సండే మేము ఎప్పుడో సార్ బీసీ వాళ్లకు 110 అప్లోడ్ అయినాయి సార్, అప్లోడ్ అయినాయి ఆల్రెడీ. నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖలో 310 మందికి చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ డబుల్గా సీఎం గారు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది వాళ్ళ అప్లికేషన్స్ ఆధారంగా వాళ్ళ రిజర్వేషన్స్ ఆధారంగా అన్నీ కూడా తీసుకున్నారు. పేర్లు పెట్టేస్తాం సార్, అంత ఆతృత పడాల్సిన అవసరం లేదు. అరే సమస్య ఎక్కడన్నా ఉంటే కావాలని కాకుంటే బాగుండు అనేది వాళ్ళ బాధ సార్. మేము చేస్తూ ఉంటే కాకుంటే మేము చెప్పుకోవచ్చు, రాజకీయం చేసుకో, అరే కావాలి ఎడ్యుకేషన్ కాడ రాజకీయం వద్దని నేను మస్తు సార్లు చెప్తా ఉన్నా సార్. మీరే చెప్తున్నారన్నా ఆగు. ఆయన అయితే బీటెక్ కాలేజీలో రామ్టెక్ కాలేజీలో చదువుకుని ఆయనకు నాలెడ్జ్ ఉంది. నేను ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఎండాకాలం వానకాలం చదువు లెక్క నాదైంది సార్. అయినా కూడా సమాజాన్ని చదివిన కాబట్టి కొంచెం సమాజ జ్ఞానం, పబ్లిక్ ఇచ్చిన జ్ఞానంతో ఈ స్థాయిలోకి వచ్చిన సార్ నేను. సీరియల్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 724 శ్రీ మదన్ మోహన్ రావు గారు, డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం సెంటర్స్ ఇన్ కామారెడ్డి డిస్టిక్. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. అయితే ఈ అంశం ప్రభుత్వ చురుకైన పరిశీలనలో ఉంది. బి ప్రశ్నకు సమాధానం, సదరు స్థలం తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖకు చెందిన పరిరక్షక స్మారకం కాదు. అయితే సదరు స్థలం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దాని అభివృద్ధి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సి ప్రశ్నకు సమాధానం ప్రాసెస్లో ఉంది అధ్యక్ష. మదన్ మోహన్ రావు. అధ్యక్ష, ఈరోజు ఈ క్వశ్చన్ అడగడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. సో నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ పుణ్యక్షేత్రాలు, పర్యాటక అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. మరి టూరిజం గురించి మనం మాట్లాడడం జరిగింది. వరల్డ్ యావరేజ్